హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబ్లో. నేను మీ వస్తేజ్ గారిని. సారీ అండి, నేను బేసిక్గా అంటే పనిలో బిజీ అయ్యి రికార్డ్ చేయడానికి నాకు టైం దొరకలేదు. సో ఈరోజు ఈరోజు మేము రికార్డ్ చేయబోతున్నాం, కానీ ఈ వారం అయితే ఎలాగైనా ఆ, మీకు ఓల్డ్ డేస్ లాగా మీకు ఒక వారంలో రెండు సార్లు ఎపిసోడ్ దింపాల్సిన పరిస్థితి వచ్చింది. అది తప్పితే ఇంకేమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. నా పనులు ఇంకా నేను చేసుకుంటున్నా, యాక్టింగ్ సైడ్ పరంగా అండ్ మూవీ సైడ్ పరంగా. సో ఇందాక చెప్పినట్టు ఎన్ని ఎపిసోడ్ల నుండి ఏమైనా అప్డేట్లు ఉంటే ఫస్ట్ మీకే చెప్తాను. అంటే యాక్చువల్లీ ఫస్ట్ మా అమ్మ నాన్నకి చెప్తాను, మా ఫ్రెండ్ గారికి చెప్తాను, దాని తర్వాత మీకు చెప్తాను. బట్ ఎలాగో మీకు తెలిసిపోతుంది. సో కంటిన్యూయింగ్ విత్ అవర్ సిరీస్ అనమాట. అంటే లాస్ట్ వీక్ సరిపోతే శనివారం మేము చేసాం. అది యాక్చువల్లీ ప్లాన్లో లేదు, బట్ అప్పుడప్పుడు ఏంటంటే నువ్వు ఒక ప్లాన్ వేసుకుంటావు, కానీ ప్లాన్కి అంటే ప్లాన్ మార్చి నువ్వు వేరేది చేసుకుంటావు కదా. సో అలాగే అంటే బేసిక్గా తెలుగు తెలుగు స్లాంగ్లో చెప్పాలంటే అవుట్ ఆఫ్ సిలబస్గా సరిపోతే శనివారం వచ్చింది. బట్ ఆ సినిమా చూడడం జరిగింది, అండ్ ఆ సినిమా గురించి మాట్లాడాల్సిన ఒక అవగాహన ఉండేది కాబట్టి నేను ఆ సినిమా గురించి మాట్లాడాను. బట్ ఈరోజు మళ్ళీ మా సిరీస్కి వచ్చి ఈజ్ ఇట్ రియలీ అండర్ రేటెడ్ మేము కంటిన్యూ చేస్తున్నాం. దీంట్లో ఇంకొన్ని మూవీస్ ఉన్నాయి. సో అవి బయటకి మేము దింపుతాం అనమాట. అండ్ ఇంకేమైనా చెప్పాలంటే సో నెక్స్ట్ వీక్ ఆఫ్ కోర్స్ దేవరా రిలీజ్ అవుతుంది. అండ్ మీరందరూ వెళ్ళి చూడండి. ఆఫ్ కోర్స్ తారక్ గారి ఫ్యాన్స్ అందరికీ వాళ్ళందరూ పండుగ చేసుకుంటున్నారు, ఇది చేసినారు అది చేసినారు. ఆ ట్రైలర్ చూశాను, నాకైతే ట్రైలర్ నచ్చలేదు. ఎందుకంటే నాకు అన్నిటికంటే అన్ని పక్కన పెడితే నాకు ఎందుకు ట్రైలర్ నచ్చలేదంటే ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాయి. And సినిమాకి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ సినిమాకి ఆ వైబు ఆ నేపథ్యం ఏదైతే ఉందో అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అన్నిటికంటే నాకు ఎందుకు బాధ వేసింది అంటే ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారికి ఇంత టైం ఇచ్చారు. సో ఇంత టైం ఇచ్చిన తర్వాత ఈ అవుట్పుట్ ఇచ్చారా అనేది అన్నిటికంటే నాకు ఎక్కువ బాధ వేసింది. బట్ అవన్నీ తప్పితే సినిమా వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే స్టార్ హీరో సినిమాలు ఎట్లా అయిపోయాయి అంటే ఒక పండగ అయిపోయాయి అనమాట. సో ఆ పండగలు సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు వెళ్ళొచ్చు. సినిమా ఎట్లున్నా సరే ఆఫ్ కోర్స్ ప్రేక్షకులు ఆ నిర్ణయం వాళ్ళు ఇస్తారు సినిమా చూసిన తర్వాతలే. కానీ బట్ మీరు వెళ్ళి చూడండి. సినిమా వస్తుంది నెక్స్ట్ వీక్. నేను కూడా సినిమా బాగుంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను. బట్ ఎలాగైనా ఆ సినిమా గురించి డెఫినెట్గా ఒక ఎపిసోడ్ వస్తుంది. సో ఎవరు బాధపడకండి. ఇంకోటి ఏంటంటే మా 185 ఎపిసోడ్ రికార్డ్ చేయడం జరిగింది. మీకు ఒక హింట్ ఇవ్వాలంటే మేము ఒక అందరికి ఇష్టమైన మూవీ గురించి డిస్కస్ చేసాం. ఇంకో హింట్ ఏంటంటే అది రవితేజ్ గారి సినిమా. సో అది మీకు అందరికి తెలిసే ఉంటుందిలే. కానీ బట్ ఆల్మోస్ట్ ఒక 1 hour 30 minutes 1 hour 40 minutes ఆ సినిమా గురించి మాట్లాడడం. సో ఖచ్చితంగా ఆ సినిమాకి మీకుండే ఒక అనుబంధాలు లేకపోతే జ్ఞాపకాలు మళ్ళీ ఆ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా మీరు పంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దోస్ ఆర్ ది అప్డేట్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే ఇజ్ ఇట్ రియలీ అండర్ రేటెడ్ సిరీస్లో ఒక్కడున్నాడు. అఫ్ కోర్స్ స్టారింగ్ గోపిచంద్ గారు, డైరెక్టర్ బై చంద్రశేఖర్ రియల్టీ గారు. సో యాజ్ యూజువల్ సినిమాకి క్రెడిట్స్ అని చెప్పేదాం. ఈ సినిమాకి సంస్థ క్లాప్ ఎంటర్టైన్మెంట్. దిస్ మూవీ స్టార్స్ గోపిచంద్ గారు, నేహా జుల్క గారు, మహేష్ మాంజ్రేకర్ గారు ఇన్ హిస్ తెలుగు డెబ్యూ, సుమన్ గారు, నాజర్ గారు, టనికల్ బర్ని గారు, రాహుల్ దేవ్ గారు, గిరిబాబు గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు, ఉత్తేజ్ గారు, అండ్ ఇంకెవరు ఉన్నారంటే హేమ గారు ఉంటారు, బెనర్జీ గారు ఉంటారు, అండ్ ఇంకొంతమంది ఉంటారు. ఈ సినిమాకి మాటలు రాసేది దేవరా. సినిమాకి డైరెక్టర్ సినిమాకి మాటలు రాసింది ఒకప్పటి రచయిత, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గారు. సంగీతం కొట్టింది ఆస్కర్ విన్నర్ కీరవాణి గారు. సినిమాటోగ్రఫీ చేసేది జయకృష్ణ గుమ్మడి గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ రవీందర్ గారు. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసింది నోబుల్ మాస్టర్ అండ్ రాజు మాస్టర్. సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసింది ఆలన్ అమిన్ మాస్టర్, ఆయన బాలీవుడ్లో చాలా ఫేమస్. రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ మన దూకుడు ఫేమ్ విజయ్ మాస్టర్. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసింది రామ్మోహన్ రావు గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, జొనవెత్తుల జొనవెత్తుల రామలింగేశ్వరరావు గారు అండ్ అనంత శ్రీరామ్ గారు. ఈ సినిమాకి దర్శకత్వం అండ్ బేసిక్గా ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసినటువంటి తెలుగు సినిమాలో ఉన్నది ద మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలటి గారు. ఈ సినిమాకి నిర్మాత చెరి గారు. అండ్ ఈ సినిమా మార్చ్ 2 జ- ఆ, మార్చ్ 2 సో మార్చ్ 2 2007 సినిమా విడుదలైంది. సో కంటెక్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా నేను 6th క్లాస్లో చూసాను. సో అది 2009లో. సో
చెప్పేవాడిని కదా! అప్పుడు ఎవడైనా ఇంటికెళ్తున్నానంటే "నీకేం కావాలిరా" అంటే నేను ఇంత లిస్ట్ పెట్టుకొని ఈ సినిమా డీవీడీ పట్టుకురా అని చెప్పి అప్పుడు 'ఒక్కడున్నాడు' దాంట్లో వన్ ఆఫ్ ద మూవీస్. అప్పుడు చూడడం నాకు గుర్తుంది. చాలా యాక్షన్ ప్యాక్డ్ కానీ అన్నిట్లికంటే అంటే ఒక అరుదమైన ఒక కథ, ఒక యూనిక్‌గా ఉండే ఒక కథ అది నాకు బాగా గుర్తు అప్పట్లో. సో, అప్పుడు ఏమైందంటే మళ్ళీ లాక్‌డౌన్ 9 మంత్స్ ఖాళీ. ఏం చేయాలంటే అప్పుడు నేను రివాజ్ చేశాను. అండ్ దెన్ మళ్ళీ మా ఫ్రెండ్ గాడు ఏందంటే వాడు తెలుగు సినిమాలు ఎరుకొని అంటే వాడు తెలుగోడు కాదు గానీ అన్ని సినిమాలకి వాడు చెప్తే అప్పుడు 'గోపిచంద్' సినిమా అంటే నేను కొన్ని ఆప్షన్‌లు ఇచ్చాను. వాడు 'ఒక్కడున్న' సెలెక్ట్ చేసుకున్నాడు. అది మళ్ళీ చూసాను. అదే ఇంకోటేంటంటే ఈ సీరీస్ చాలామంది అది చెప్తారు గదా! ఓహో! 'ఒక్కడున్నాడు' అండర్ రేటెడ్ మూవీ అని చెప్పి. సో, మళ్ళీ ఈ సీరీస్‌కి చూడడం జరిగింది. ఎందుకంటే ఒక యూనిక్ స్టోరీ, ఒక టేకింగ్ ఉండే ద్వారా అండ్ రివాచ్ చేసే కొద్దీ అంటే నాలుగోసారి ఈ సినిమా చూసాను. మూవీ అయితే యాహ్! డెఫినైట్‌లీ మూవీ బావుంది. ఆ! మైనస్ పాయింట్లంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. నాకేమనిపించిందంటే, ఈ మూవీ యాక్చువల్లీ ఒక 2 గంటల్లోనే ముగిచ్చేయొచ్చు. ఆర్ 1 అవర్ 45 మినిట్స్‌లోనే జేయొచ్చు. బట్ మన తెలుగు సినిమా గాబట్టి మినిమమ్ 2 అవర్స్ ఉండకపోతే జనాలు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారండి. మేబీ అదుండేది. రన్ టైమ్ ఎక్స్‌పెక్టేషన్స్ పరంగా. బట్ యాహ్! సినిమా బావుంది. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే చాలా ఉన్నాయి. ఈ సినిమా ఎలా జరిగింది? ఎలా జేసుకున్నారని జెప్పి. సో, 'చెర్రీ' గారు ఇది 2 ఇంటర్వ్యూల నుండి సోర్స్ చేసినా అండి. ఆ 2 ఐడిల్ బ్రెయిన్‌లో ఉంటాయి. సో, ఒకటి 'చెర్రీ' గారిది, ఇంకోటి 'చంద్రశేఖర్ రియాలిటీ' గారిది. ఓకే. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే 'చెర్రీ' గారి నిజమైన పేరు పి. చిరంజీవి. బట్ ఆయన ముద్దు పేరు చెర్రీ అనమాట. ఆయన 1993 నుంచి ఆయన తెలుగు సినిమాలతో అసోసియేట్ ఉన్నారన్నమాట. ఆయన 'రామ్ గోపాల్ వర్మతో' అసోసియేట్ అయ్యాను. అండ్ ఆయన 'మనీ' అండ్ 'గులాబీ' సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అప్పుడేమైందంటే వర్మ గారు ముంబైకి షిఫ్ట్ అయ్యారన్నమాట. 'రంగీలా' డైరెక్ట్ చేసుకోవడానికి. అప్పుడు నేను హైదరాబాద్‌లో ఉండి నా సొంత ఫార్మాస్యూటికల్ కంపెనీ నేను స్టార్ట్ చేశానమాట. అప్పుడు అది మానేసి నేను మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చాను కొన్ని సంవత్సరాల క్రితం. దాని తర్వాత రాజమౌళి గారి దగ్గర 'ఛత్రపతి' అండ్ 'విక్రమార్కుడు' సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మళ్ళీ పనిచేశానమాట. నాకెప్పుడు సినిమాలు అంటే నేనెప్పుడు సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేదే నాకు ఒకటుండేది. అప్పుడు నాకు 'చంద్రశేఖర్ రియాల్టీ' గారు నా మంచి మిత్రుడు అండ్ నా బంధువనమాట. సో, ఆయనడిగితే మా డెబ్యూ ప్రొడక్షన్ మా డెబ్యూ నేను ప్రొడ్యూసర్ అవుతున్నాను. నా డెబ్యూ ప్రొడక్షన్ వెంచర్ మీరు డైరెక్ట్ చేసినా అంటే, నేను చేశా అని చెప్పి దానికి వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట. సో, 'చంద్రశేఖర్ రియాలిటీ' గారు ఈ సినిమా ఎలా ఆయన చేశారు, ఈ సినిమా ఎలా అంటే కథ ఎట్లా కన్సీవ్ చేశారంటే, ఈ మూవీ అనేది కాన్సెప్ట్ బ్లడ్ గ్రూప్ మీద రివాల్వ్ అవుతూ ఉంటదన్నమాట. సో, ఒక బాంబేలో ఒక రేర్ బ్లడ్ గ్రూప్ ఉందన్నమాట. అందుకే దాని పేరు వాళ్ళు బాంబే బ్లడ్ గ్రూప్ అని పెట్టారు. ఎందుకంటే అది బాంబేలో వాళ్ళు డిస్కవర్ చేశారు కాబట్టి. అప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ నిజ జీవితంలో ఈ బ్లడ్ గ్రూప్ పరంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయనమాట. అప్పుడు అది మనం ఒక బేస్‌గా తీసుకున్నాం. అప్పుడు ఇంకోటేందంటే ఈ సినిమాకి హార్ట్ ప్లాంటేషన్ నేపథ్యం కూడా ఉందనమాట. సో, దీనికి ముందు నా సినిమాలో జనరల్‌గా మల్టీప్లెక్స్ క్రౌడ్స్‌కి చాలా రిస్ట్రిక్ట్ అయిందనమాట. ఈసారయితే అందరికీ క్యాటర్ జేసినాను. ఇంకోటేందంటే 'గోపిచంద్' గారికి విపరీతమైన ఒక మాస్ ఇమేజ్ ఉంది. సో, ఆయన మాస్ ఇమేజ్ ఉండే కొద్దీ నా స్టైల్‌లో సినిమాకి నరేట్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. సో, ఈ కథ డెవలప్ చేసే కొద్దీ అప్పుడు ఆ కథ నా మైండ్‌లో ఉన్నది. అప్పుడే 'చెర్రీ' గారు నా దగ్గరకొచ్చి అంటే అప్పుడే నేను 'చెర్రీ' గారి దగ్గరికెళ్ళి ఒక బేసిక్ ప్లాట్ చెప్పానన్నమాట. ఆయన నాకొక సజెషన్ ఇచ్చారన్నమాట. ఈ సినిమా చూడమని. ఆ సినిమా పేరు ఒక డీవీడీ ఇచ్చారు. 'ఎక్స్‌ట్రీమ్ మెజర్స్' ఎందుకంటే చాలా సిమిలర్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక అన్‌ఫెమిలియర్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా. ఈ బ్లడ్ గ్రూప్సు, ఇంకోటి యాస్ ఇట్ ఈస్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ బిట్వీన్ అంటే హీరో, విలన్ మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ పాయింటు. దాని తర్వాత నేను మనం ఎక్కువ చూసేదే ఒక ఆఫ్టెన్ రిపీటెడ్ అండ్ రొటీన్ నేపథ్యం బ్యాంక్ స్కామ్స్ హీరో గారి ఫ్లాష్ బ్యాక్ కోసం. సో, ఇప్పుడు హీరో అండ్ విలన్ చాలా సీరియస్‌గా ఉండడం ఆహ్, సీ సీరియస్‌గా ఉన్నారు కాబట్టి, స్టోరీకి ఒక ఫన్ సైడ్‌కి రావడానికి నేను హీరోయిన్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశానమాట. కొంచెం లైటర్ సైడ్‌గా. అండ్ ఇంకోటేందంటే బ్యాటరీ ప్యాక్స్ ఈ రేర్ బ్లడ్ గ్రూప్ పేషెంట్స్‌కి వాళ్ళు అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ డ్రమాటిక్ ఎఫెక్ట్ కోసం మేము ఒక పెద్ద సూట్ కేస్ వాడుకున్నాం మనం అనమాట. సో, అప్పుడేందంటే 'గోపిచంద్' గారు 'రణం'
దాని తర్వాత ఇంకొన్ని సినిమాలు చేశారు. కానీ అప్పుడు ఆయన ఎప్పుడు చంద్రశేఖర్ రియలిటీ గారితో పని చేయాలనేదే ఆయనకుండేదనమాట. సో, ఆయన అప్పట్లో ఆయన చాలా కథలు విన్నారు. కానీ ఒక 3, 4 నెలలు ఆయన వెయిట్ జేసి, ఆయన చాలా ఆగి, ఎందుకంటే నేను చంద్రశేఖర్ రియలిటీ గారితో ఎప్పుడు పని చేయాలని చెప్పి, అప్పుడు గోపిచంద్ గారు ఈ సినిమాకి ఆయన కూడా అంటే ఆయనకా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో, కాస్టింగ్ విషయానికొస్తే గోపిచంద్, నాజరు, రాహుల్ దేవ్ నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు వాళ్ళెప్పుడూ నా మైండ్‌లోనున్నారు. కానీ నేను కానీ విలన్ కోసం నేను చాలా కష్టపడ్డాననమాట హీరో‌నికి. ఎందుకంటే మనకి విలన్ను వాడికి ఎనీవేర్ ఫ్రమ్ 50 లేకపోతే 60 వయస్సులో ఆ ఏజ్ గ్రూప్‌లో ఉండాలి. అండ్ దెన్ హీరోయిన్‌కి చాలా పెక్యూలియర్ బాడీ లాంగ్వేజ్ ఉండాలన్నమాట. కానీ లుక్స్ పరంగా అంత ఫెమినిన్‌గా కూడా ఉండకూడదు. సో, మన ఆప్షన్స్ చాలా లిమిటెడ్. కానీ ఫైనల్‌గా మనకు మహేష్ మాంజ్రేకర్, నేహా జుల్కా గారు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళెట్లా సెలెక్ట్ అయ్యారంటే, ఇది మహేష్ మాంజ్రేకర్ గారు నాకు తెలిసినంత వరకు మొదటి తెలుగు సినిమా. సో, అప్పుడు ఏందంటే, ఆయన పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే, అప్పుడే ఆయన 2 సినిమాలకి డైరెక్షన్ చేశారనమాట. ఆయన చాలా సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఒక దగ్గర ఆయన దగ్గరికెళ్ళి ఆయన స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు, ఆయన చాలా కంపెల్ అయ్యి మాకు డేట్లు ఇచ్చారనమాట. సో, ఇంకోటి 'నేహా జుల్కా' ఏందంటే, వాళ్ళ హీరోయిన్‌కి స్ట్రగుల్ అయ్యే కొద్దీ చాలామంది వాళ్ళు చూస్తుంటే ఫైనల్‌గా ఒక టీవీ యాడ్‌లో అమ్మాయి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. సో, ఆమె చాలా టీవీ యాడ్‌లు చేసింది. 'కింగ్‌ఫిషర్' చేసింది, 'సంతూర్' చేసింది, 'ఎయిర్టెల్' చేసింది, 'హెచ్‌డీఎఫ్‌సీ' చేసింది, 'హెచ్‌పీ పెట్రోల్' చేసింది. ఇంకా ఇంకా చాలా చేసింది. ఇంకోటి ఇం ఇంకి ఇంకోటేందంటే ఆ టైంలో ఒక హిందీ సినిమాలో ఆమె నటిస్తుందన్నమాట. సో, ఇంకోటి మీరు 'నాజర్' గారికి ఈ పలానా లుక్ ఇచ్చారు గదా! అంటే ఒక పెద్ద కన్ను, ఒక చిన్న కన్ను. అది మీరు ఇంటెన్షనల్‌గా చేశారా అంటే అవును. ఎందుకంటే అది చేశామనుకో అది విలనికి యాడ్ అవుతది. ఈ సినిమాకి ప్రిపేర్ అవ్వడానికి గోపిచంద్ గారికి ఆయనకేమైనా స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారంటే అవును. నేను ఆయనకి 'టామ్ హ్యాంక్స్' గారి డీవీడీలు ఇచ్చాను. అండ్ ఆయన అబ్జర్వ్ చేయమని చెప్పాను. గోపిచంద్ గారైతే చాలా అద్భుతమైన ఆర్టిస్టు. ఆయనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందనమాట. సో, ఈ సినిమాకి పరంగా వాళ్ళు 3 ఫైట్ మాస్టర్స్ వాడుకున్నారు. అది వాళ్ళు ఎందుకు జేశారంటే, ఆ ముగ్గురు మేము 'యాలన్ అమీన్' గారు, 'రామలక్ష్మణ్' గారు, 'విజయ్' గారిని ఫైట్‌లు కొరియోగ్రాఫ్ చేసుకోవడానికి మేము జేసుకున్నాం. ఎందుకంటే, గోపిచంద్ 'చంద్రశేఖర్ రియలిటీ' గారి మొదటి సినిమాలో ఫైట్‌లనేవి బేసిక్‌గా చాలా చేసేస్ ఉంటాయన్నమాట. కానీ ఈ మూవీలో అయితే యాక్చువల్లీ కొంచెం రియల్ ఫైట్స్ ఉండాలి. అండ్ ఒక వేరియేషన్ ఉండాలి. అందుకే మేము ఇన్ని ఫైట్ మాస్టర్స్ మేము తీసుకున్నాం. క్లైమాక్స్ ఫైటు 'యాలన్ అమీన్' గారు కొరియోగ్రాఫ్ చేశారు. అదైతే చాలా పెద్ద యాసెట్ ఉంటది. సో, ఇప్పుడు 'రాజమౌళి' గారు ఫైట్‌లు డిజైన్ చేసే విధానం ఉంటది కదా! సో, వాళ్ళు అడిగారు. మీరేమో 'రాజమౌళి' గారు ఆయనేమైనా సలహాలు తీసుకున్నారా ఫైట్‌లు డిజైన్ చేసే కొద్దంటే, లేదు. అంటే మీరు 'రాజమౌళి' గారి స్టైల్ చూసినారంటే మేబీ అది ఒక ఇన్‌స్పిరేషన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే హీరో వాడికి చావు బ్రతుకులో వాడికొక సమస్య ఉందనమాట. సో, దాని నుండి బయటికి రావాలంటే వాడు కొట్టుకుంటూ రావాలి. అందుకే నీకు సినిమాలో ఫైట్‌లు అంత వైలెంట్‌గా ఉన్నా సరే చాలా బిలీవబుల్‌గా ఉన్నాయి. అండ్ ఈ ముగ్గురు ఫైట్ మాస్టర్స్ చాలా 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 అద్భుతంగా చేశారు. సో, ఇప్పుడు ఈ సినిమా మీరు చేసే కొద్దీ ఏందంటే ఫస్ట్ మూవీస్‌కి గుండం గంగరాజు గారు వాళ్ళ వాళ్ళ సహకారం తీసుకున్నామన్నమాట. సో, ఆయనుండుంటే బావుండేదా అని జెప్పి అవును. చాలా ట్రిక్ క్వెషనే. అంటే మేబీ ఎక్కువ క్రియేటివ్ డిస్కషన్ జరిగేది ఆయనుండే కొద్దీ. మేబీ బెటర్ సీన్స్ సజెస్ట్ చేసేటోడు అనమాట. సో, ఫైనల్‌గా సంగీతం విషయానికొస్తే, ఈ మూవీలో 5 పాటలున్నాయనమాట. 3 పాటలు మేము ఆల్రెడీ షూటింగ్ చేసాం. 'రహస్య' ఒక పాపులర్ తమిళ్ గర్ల్ ఈ సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ చేసింది. 'ఎంఎం కీరవాణి' గారికి అందరికి తెలుసు. ఎక్సెప్షనల్ బీజీఎం రికార్డింగ్‌తో వాళ్ళు అదరగొడతారు. సో, ఈ సినిమాకి ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చాలా వాల్యూ యాడ్ చేశామనమాట. మిగతా కాస్ట్ అండ్ క్రూ విషయానికొస్తే, జయకృష్ణ గుమ్మడి సంగతానికొస్తే, ఆయన పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేట్ అయ్యి, అప్పుడు 'మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి' సినిమాకి ఆయన పనిచేశారు. ఆ సినిమా ఇప్పటివరకు నేను వినలేదు. ఫస్ట్ టైమ్ వింటున్నాను గానీ, ఆయన చాలా లైటింగ్ టెక్నిక్స్ చాలా డిఫరెంట్‌గా వాడుకుంటారు. సో, ఒక్కడున్నాడనేదే గోయింగ్ టు బి విజువల్ ట్రీట్ అని వాళ్ళు చెప్పారు. రవీందర్‌కొచ్చేసరికి రవీందర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాడుకుంటున్నారు. అండ్ ముంబైలో కొన్ని సెట్ వర్క్ చేశారు. హైదరాబాద్‌లో కూడా ఆయన 3 సెట్‌లు కట్టాడు. ఫైనల్‌గా 'కొరటాల శివ' విషయానికొస్తే
కొరటాల శివకి 'దిల్ రాజు' గారి కాంపౌండ్‌లో 4 సినిమాలకి మాటలు రాశారు. సో, ఈ మూవీలో అంటే ఆ మాటలు వేరే వేరే డైలాగ్ రైటర్స్‌తో ఆయన క్రెడిట్స్ షేర్ చేశామాట. కానీ ఫస్ట్ టైమ్ 'ఒక్కడున్నాడు' సినిమాకి ఆయన సోలోగా వెళ్తున్నారు. సో, ఇంకోటి 'గుండం గంగరాజు' గారి సహకారం ఉంది కదా! అయితే అనుకోకుండా ఒక రోజుకి ఆయన ఈ స్క్రిప్ట్ ఆయన విన్నారంటే అవును. ఇంకోటి ఆయన చాలా మంచి ఇన్‌పుట్లు ఇచ్చారు 'చందుకి.' అండ్ దెన్ ఫైనల్‌గా నీకు ఫిబ్రవరి 10థ్ 2007 నీకు ఒక ఫంక్షన్ దుర్గం చెరువు దగ్గర ఆడియో విడుదలైందనమాట. ఫిబ్రవరి 10థ్ 2007 నీకు చాలామందొచ్చారు. అండ్ బేసిక్‌గా కొంతమంది చెప్పాలంటే రాఘవేంద్రరావు రాఘవేంద్రరావు గారొచ్చారు, విజయ్ ప్రసాద్ గారొచ్చారు, ప్రభాస్ గారు, రవితేజ్ గారు, రాజమౌళి గారు, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు, పోకిరి బాబురావు గారు, దిల్ రాజు గారు, కాజల్ అగర్వాల్ గారు, కీరవాణి గారు, దాని తర్వాత బేసిక్‌గా చా చాలా అంటే చాలా మందొచ్చారు. అండ్ దెన్ ఫైనల్‌గా మార్చ్ 2, 2007 సినిమా విడుదలైంది. సో, విడుదలైన తర్వాత కొంచెం ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అండ్ చంద్రశేఖర్ యేలట్టి గారు ఏం చెప్పారంటే, "ఈ సినిమాల్లో మేజర్ కంప్లెయింట్ ఏందంటే ఎంటర్‌టైన్‌మెంట్ ల్యాక్ అవుతుంది. దాని గురించి మీరేం చెప్తారంటే, మేము డెలిబరేట్‌గా దాన్ని అవాయిడ్ చేశాం. ఎందుకంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. సో, మేబీ అది చేసుంటే చాలా డైల్యూట్ అవుతది. కానీ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఒక హ్యూమర్ ఉందనమాట. అండ్ అది సరిపోతదనుకున్నా గానీ, ఈ ఫీడ్‌బ్యాక్ వేరేలా చెప్తుంది. సో, ఇంకోటేందంటే మీరు 'గోపిచంద్' గారి క్యారెక్టర్ 'ఇన్విన్సిబుల్‌గా' చేశారు గదా! అది మీరు చేసే కొద్దీ మీరు డ్రామా అండ్ కాన్‌ఫ్లిక్ట్‌ని డైల్యూట్ చేశారంటే, ఇప్పుడు అది కాదురా అబ్బాయి! నేనిప్పుడు కమర్షియల్ మూవీ తీసినా గదా! కమర్షియల్ సినిమాలో హీరోగాడు ఇన్విన్సిబుల్‌గా ఉండాలి. అందుకే వాడు స్టార్టింగ్ నుండి వాడు విలన్ను ఫస్ట్ ఫైట్ నుండే వాడు స్టార్ట్ చేసాడనమాట. ఇంకోటేందంటే, నేను కొన్ని సీక్వెన్సెసు నేను చూపిచ్చాననమాట. హీరో గాడు విలన్ గ్యాంగ్ వచ్చినప్పుడు వాడు పారిపోతూ ఉంటాడు. ఓకే. ఇంకోటేందంటే, వాళ్ళేం చెప్తున్నారంటే, ఈ సినిమాకి సంగీతం ఏదైతే ఉందో, కీరవాణి గారి స్టాండర్డ్ ఏం లేదంటే, దాని గురించి మీరేం చెప్తారంటే, 'ఒక్కడున్నాడు' పాటలు అప్పీలింగ్‌గానే ఉన్నారు. నాకు పర్సనల్‌గా 'అడుగడుగు' పాటలు 'అడుగడుగు' అండ్ 'ఐ సే ఎంజాయ్' పాటలు నచ్చాయి. మాసెస్‌కైతే వాళ్ళకి 'అబ్బో వీడెంత' పాట చాలా నచ్చింది. సో, ఈ సినిమాలో మైనస్ పాయింట్స్, నెగెటివ్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్, నెగెటివ్ పాయింట్స్ అంటే మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారంటే, నేను కథ సెటప్ చేసే విధానం చాలా బావుంది. ఎండింగు ఎస్పెషల్లీ క్లైమాక్సు ఇంకొంచెం బెటర్‌గా చేయొచ్చు. డైరెక్షన్ అనేది ఈ సినిమాకి వీకెస్ట్ పాయింట్. దర్శకత్వం వీకెస్ట్ పాయింట్ ఈ సినిమాలో. ఎందుకంటే, నేను నా క్రియేటివిటీకి నేను కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశాను కాబట్టి. సో, ఇంకోటి ఫీడ్‌బ్యాక్‌కి మీకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ వస్తదంటే నాకు అనుకోకుండా ఒకరోజు వచ్చిన తర్వాత నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి చాలా ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కానీ పబ్లిక్ నుండి ఏం ఫోన్ కాల్స్ రాలేదు. కానీ ఈసారైతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఒక్కడున్నాడికి ఎవడు అప్రిసియేషన్ రాలేదు. కానీ పబ్లిక్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యూనో వా అంటే ప్రేక్షకులకి నచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా నేను క్రిటికల్ అక్లెయిమ్ కోసం తీయలేదు. ప్రొడ్యూసర్‌కి లాభాలు తెచ్చిపెట్టే సినిమా తీద్దామని నేను అనుకున్నాను. సో, ఫైనల్‌గా సినిమా వచ్చింది. మొత్తం అయిన తర్వాత సినిమా వచ్చి 17½ ఇయర్స్ అయింది. క్రేజీ టు బిలీవ్ గాని. అవును అంతసేపు అయింది. కానీ ఇప్పుడు ఏందంటే ఈ మూవీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. నేను చదివే ప్రకారం అయితే సినిమా హిట్ అయింది. వాళ్ళు 'గోపీచంద్' అండ్ నిర్మాత 'చెర్రీ' గారిని అడిగితే వాళ్ళిద్దరూ ఒకటే మాట అన్నారు. 'గోపీచంద్' గారిని అడిగితే ఆయనేం చెప్పారంటే కమర్షియల్లీ ఇట్స్ ఎ సేఫ్ ప్రాజెక్ట్ అన్నారు. దాని తర్వాత 'చెర్రీ' గారిని అడిగితే 'ఒకడున్నాడు' గురించి నాకు పర్సనల్‌గా, ఫైనాన్షియల్‌గా నాకు సాటిస్ఫాక్టరీ సినిమా. డిస్ట్రిబ్యూటర్స్ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. అప్పుడు కలెక్షన్స్ సినిమాకి విపరీతమైన ఓపెనింగ్ వచ్చింది. టుక్ ఆఫ్ అండ్ అంటే సినిమా మొదలయ్యే కొద్దీ చాలా గ్రేట్ స్టైలు. కానీ కొన్ని వారాలయ్యే కొద్దీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ అప్పట్లో 'గోపిచంద్' గారికి హైయెస్ట్ గ్రోసరు. అప్పుడేంటంటే చాలా బ్రేవ్ అటెంప్ట్. నేను చాలా ధైర్యం చేసి అటువంటి సినిమా తీశాను. అండ్ ఆ సినిమా చేసే కొద్దీ నాకు కూడా చాలా అద్భుతమైన కిక్ వచ్చింది అనేది చెర్రీ గారు చెప్పారు. సో, మొత్తానికి 'ఒక్కడున్నాడు' అదేం ఫ్లాప్ ఏం కాదు. సినిమా హిట్ మూవీనే. కానీ ఎంతవరకు హిట్ అంటే మేబీ బ్లాక్ బస్టర్ రేంజ్ ఆడకపోయినా సరే డెఫినిట్‌గా అందరికి లాభాలు తెచ్చిపెట్టింది సినిమా. సో, మూవీ హిట్ అయింది బేసిక్‌గా. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే 'గోపిచంద్' గారు ఎక్సలెంట్ ఇన్ హిస్ రోల్ అనమాట. బేసిక్‌గా ఆయన రోల్ నాకెలా అనిపించిందంటే, ఆయనెప్పుడూ 'రగిలే' అంటే
ఎప్పుడు పేలిపోయి అంటే ఎప్పుడు రగిలే ఒక అగ్నిపర్వతం అనమాట. వీడెప్పుడు పేలుతాడనేది నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ఎందుకంటే వాడు జనాలతో మాట్లాడే కొద్దీ చాలా సటిల్‌గా, చాలా కామ్‌గా ఉంటాడు. కానీ వాడు ఒకసారి రెచ్చగొట్టాడనుకో వాడు చాలా ఇంటెన్స్ అవుతాడు. అండ్ నాకు 'గోపిచంద్' గారి యాక్టింగ్‌లో నాకేది చాలా ఇష్టం ఏంటంటే ఇంటెన్సిటీ. ఆయన మాస్ సీన్స్‌లో ఆయన ఇంటెన్సిటీ ఎస్పెషల్లీ ఫైట్‌ల్లో నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఈ మూవీలో అయితే అది పీక్స్‌లో ఉంది. ఇంకోటేందంటే ఆయన డ్యాడీతో ఉండే సీన్స్, సుమన్ గారితో ఉండే సీన్స్ అక్కడికుండే ఒక బాధ. అంటే అరే! మా నాన్న ఇట్లా ఇది అనుభవిస్తున్నాడని చెప్పి అది ఆయన చాలా పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశాడు ఆ బాధ. సో, గోపీచంద్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ఈ మూవీలో. నెక్స్ట్ 'నేహ జుల్క' గారు ఆమె చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. అండ్ మోర్ దెన్ సర్ప్రైజింగ్ ఏందంటే ఆమె క్యారెక్టర్ అంటే ఆమె పాత్ర యాక్చువల్లీ కథ ముందుకు తీసుకెళ్తది. కానీ ఫన్నీ విషయం ఏంటంటే, ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళెప్పుడు లైక్ కనిపియలేదు ఇండస్ట్రీలో. అండ్ దెన్ 'గోపిచంద్' గారితో కెమిస్ట్రీ అంటే ఆ లవ్ ట్రాక్ నాకు చాలా అదేం జస్టిఫైడ్ గాదు. అండ్ నేనసలు కన్విన్స్ అవ్వలేదు. చాలా ఫోర్స్డ్‌గా అనిపించింది. ఆహ్, యాహ్! అది పెద్దగా ఏం పని చేయలేదనిపించింది. నెక్స్ట్ 'మహేష్ మాంజ్రేకర్' గారు యాజ్ 'సోనాబాయ్' అద్భుతంగా జేశారు. ఎందుకంటే ఒక హీరో ఎనీ యాక్షన్ మూవీకి హీరో విలన్ ఈక్వల్‌లో ఉంటే అప్పుడు నీ కథ నడుస్తది. నీకు హీరో గాడు ఎప్పుడు 2 రె ఏంది 2 మెట్లు ఎక్కువ ఉన్నాడనుకో, హీరో గాడు తక్కువ అంటే సారీ. ఎప్పుడైనా హీరో గాడు 2 మెట్లు ఎక్కువ ఉన్నాడనుకో, విలన్ గాడు తక్కువ ఉన్నాడనుకో, అప్పుడు నీకు బోరింగ్ అవుతది సినిమా. వాళ్ళిద్దరు ఈక్వల్‌గానే ఉంటే అది చాలా బావుంటది. సో, ఆ రకంగా జూస్తే 'మహేష్ మాంజ్రేకర్' గారు జస్ట్ అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఆయన డెస్పరేషన్ ఇంకోటేందంటే ఒక భయం. అదే ఫస్ట్ సీన్ ఉంటది. "అరే బాయ్ నేను ఇంక చెప్తున్నాను చచ్చిపోతాను అనుకున్నావా నువ్వు? ఆ! చచ్చిపోతాను అనుకున్నావా? చచ్చిపోతాను అనుకున్నావా?" అని చెప్తాడు కదా! సో, అది వాడు చేసే కొద్దీ అది చాలా చాలా మంచిగా చేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఎ ఉ ఎ నువ్వు ఒక విలన్ పాత్ర ఒక సినిమాలో ఉన్నాడనుకో వాడే నీకు ఒక యాంగ్జైటీ లేకపోతే భయం తెప్పిస్తున్నాడనుకో త్రూ ద స్క్రీన్ అంటే వాడొక అద్భుతమైన జాబ్ చేశాడు. వాడొక అద్భుతమైన జాబ్ అంటే వీడు జీవించేస్తున్నాడనేదే అర్థం. అండ్ ఇది కూడా సేమ్. సో, 'మహేష్ మాంజ్రేకర్' గారు జస్ట్ అదరగొట్టాడు ఆ 'సోనాబాయ్'. ఇంకేముందంటే అంటే ఇంకోటి లైక్ వాడి సాడిజం, వాడి ఎటకారం అన్నీ చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు 'మహేష్ మాంజ్రేకర్' గారు గుర్తున్నారంటే తెలుగులో ఈ ఈ సినిమా వల్లనే. నాకు ఎవడైనా అంటే దాని తర్వాత మేబీ 'అదుర్స్' ఉండొచ్చు. కానీ ఈ మూవీ అయితే కంప్లీట్ కంట్రాస్ట్. ఇట్ ఈస్ రూత్‌లెస్ విలన్ అసలు. సో, అండ్ ఇంకోటి 'సోనాబాయ్' అనేటోడు వెరీ ఇంటెలిజెంట్ విలన్ కూడా. సో, అది కూడా ఆయన చాలా బాగా చేశారు. నెక్స్ట్ 'నాజర్' గారు ఆయన కూడా చాలా మంచిగా చేశారు. ఒక చిన్న కన్ను, ఒక పెద్ద కన్నుగా. బట్ ఆయన డెస్పరేషన్ కూడా ఉంది. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ ఏందంటే, వాడు బేసిక్‌గా సోనాబాయికి కట్టు బానిస. వాడు ఏం చెప్తే వీడు చేస్తాడు. ఇంకోటేంటంటే, వాడు ఎప్పుడైనా రెచ్చగొట్టడానికి వాడుంటాడు. ఇతరు గోపిచంద్‌ని చంపడానికి, గోపిచంద్‌ని కొట్టించుకోవడానికి, లేకపోతే లైక్ వాడి అమ్మాయి ఆఫీస్‌కెళ్ళి అక్కడ రచ్చ చేసి, వీడిని పిలవడం, వాడిని పిలవడం ఆ డాక్టర్ గారిని రెచ్చగొట్టడం, ఇది చేయడం, అది చేయడం. సో, నాజర్ అనేదే జస్ట్ కంపు లేపడానికి వాడి పాత్ర ఉంటది సినిమాలో. బట్ అది బ్రిలియంట్‌గా పనిచేసింది. నెక్స్ట్ 'రాహుల్ దేవ్' గారు కూడా అంటే బావుంది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్‌లో ఒక వేరియేషన్స్ ఉంటాయి. సింపుల్‌గా ఏందంటే వాడి ఇగో హర్ట్ అయింది. వాడి పెదనాన్న వాడికేం ఆస్తి, అంతస్తు వాడేమి ఇవ్వట్లేదు కాబట్టి వాడికి ఆబ్వియస్‌గా కోపం ఉంది గానీ, వాడి క్యారెక్టర్‌లో గూడా చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మొదట్లో గోపిచంద్‌కి సహాయం చేయడం వాడు అనుకుంటాడు. దాని తర్వాత గోపిచంద్‌కి చంపాలనేది వాడు అనుకుంటాడు. ఇంకోటి నాకు ఏం నచ్చిందంటే సోనాబాయ్ ఇంట్రో సీన్‌లో మహేష్ మాంజ్రేకర్ ఇంట్రో సీన్‌లో 'చంద్రశేఖర్ రియలెట్టి' గారు ఆల్రెడీ బ్రిలియంట్‌గా సెటప్ జేశారు ఒక సబ్‌ప్లాట్. ఏందంటే 'రాహుల్ దేవ్' అండ్ 'మహేష్ మాంజ్రేకర్' మధ్యన. సో, ఆల్రెడీ అంటే 'హ్యాపీ బర్త్‌డే పెదనాన్న' అని చెప్తే వాడు 3 సార్లు ఇగ్నోర్ చేసిన తర్వాత నీకు ఆల్రెడీ తెలిసిపోతది. ఓకే. ఇది డెఫినిట్‌గా ఇది ఇది స్టోరీకి చాలా సంబంధించిన ఒక పాయింట్ అని జెప్పి. సో, అది ఆఫ్‌కోర్స్ ముందుకెళ్ళే కొద్దీ నీకు తెలుసనమాట. నెక్స్ట్ 'సుమన్' గారు చాలా డిగ్నిఫైడ్‌గా చేశారు యాస్ ఎ ఫాదర్ రోల్. ఆహ్, నాకేమనిపించింది జనరల్‌గా ఈ హీరో గాడి ఫ్లాష్ బ్యాక్ రోల్స్ ఏమవుతాయంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కనిపియరు. అండ్ నాకేది షాక్ ఏందంటే
సుమన్ ఈ సినిమాలో చచ్చిపోడు. వాడు చచ్చిపోతే వాడు చచ్చిపోతాడు నేను అనుకున్నా గానీ ఇవ్వట్లేదు. అంటే బేసిక్‌గా ఎవడైనా ఎన్ని నాన్న సంకలు అంటే ఎన్ని నాన్న కష్టాలు ఇరుక్కున్నాడు. డెఫినిట్‌గా వాడేదో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు గానీ, వాడేం జేయడు. అండ్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ 'తనిఖీల భరణి' గారు యాస్ ఆ లోన్ గడు చెప్తున్నా గదా! అద్భుతంగా జేశారు. జస్ట్ వాడి డబ్బులు వాడికి కావాలి. ఇంకోటేందంటే ఇందాక చెప్పాడు. చాలా సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తాను. నీచమైన పాత్రల్లో బర్నీ గారు జస్ట్ ఎక్సెల్ చేశారు. అదరగొడతారంతే. సో, ఆయన కూడా చాలా మంచిగా చేశారు. దాని తర్వాత లాస్ట్‌లో ఆయన చచ్చిపోతాడు. అది చాలా దారుణంగా చచ్చిపోతారు యాక్చువల్లీ. అది విలన్‌గా. నీకు లిటరల్లీ కత్తి పెట్టి వాడి పీకలోకి దిగిపోతది లిటరల్లీ. లైక్ వాడి థ్రోట్‌లో అది మొత్తం కట్ అవుతదనమాట. సో, యాహ్! వాడి తలకాయ అంతే వాళ్ళ వాళ్ళు జస్ట్ పొడిచి పారదోపుతారు అంతే. నెక్స్ట్ 'రావు రమేష్' గారు ఇది ఆయన వన్ ఆఫ్ హిస్ అర్లీయెస్ట్ మూవీస్ గానీ, ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఆయన డెస్పరేషన్ సినిమా ఆయనతోనే ఓపెన్ అవుతది. ఆయన డెస్పరేషను చాలా అద్భుతంగా వాళ్ళు క్యాప్చర్ చేశారసలు. సో, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది ఓన్లీ ఆయన థర్డ్ మూవీ అప్పుడు. ఈ 'ఒక్కడున్నాడు.' దానికి ముందు 'సీమసింహం' ఆయన డెబ్యూ మూవీ. దాని తర్వాత 'ఆంధ్రుడు' సినిమాలో 'ఆంధ్రుడు' సినిమాలో ఆ! 'ఆంధ్రుడు' సినిమాలో ఆయన కనిపిస్తారు. దాని తర్వాత ఈ సినిమా. సో, ఇది ఆయన మూడో తెలుగు సినిమా. నెక్స్ట్ 'గిరిబాబు' గారు కొంచెం కామెడీ కొంచెం లైఫు తీసుకురావడానికే వాళ్ళు జేస్తారు. కొంచెం వర్కౌట్ అయిందిలే గానీ, దాని తర్వాత 'బ్రహ్మానందం' గారు వా ఆయన కూడా మళ్ళొచ్చి కొంచెం కామెడీ పెట్టుకోవడానికి వాళ్ళేదో ట్రై జేశారు గానీ, వాళ్ళ ట్రాక్ అయితే నాకు వరస్ట్ అనిపిచ్చింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే సీ మళ్ళీ 'బ్రహ్మానంద' గారు తీసుకురావడం దాంట్లో ఏం తప్పు లేదు గానీ, అది ఎంటర్‌టైనింగ్‌గా లేకపోతే ఆఫ్‌కోర్స్ నీకు చిరాకు దెప్పుతది. ఇక్కడ అదే జరిగిందనమాట. నెక్స్ట్ 'ఉత్తేజ్' గారు ఆయనకుండేది ఒకే సీను కానీ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటారు కానిస్టేబుల్‌గా. దాని తర్వాత మిగతా క్యాస్ట్ 'హేమ' గారు చాలా లౌడ్‌గుంటారు. 'బెనర్జీ' గారు ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటారు. వా 'శివనారాయణ' గారు అసలు ఇటువంటి పాత్రలో నేను ఆయన ఎప్పుడు జూడలేదు. ఆయన చాలా ఎటకారంగా ఫన్నీ రోల్ జేస్తూ ఉంటారు గానీ, ఈ మూవీలో ఒక కన్నింగ్ సర్జన్‌గా ఆయన ఒక పాత్ర జేశారు. 'కృష్ణుడు' గారైతే ఆయన జస్ట్ ఉంటారు. 'ప్రగతి' గారైతే నువ్వు కన్ను మూసి కన్ను తెరిస్తే 'బ్లింక్ అండ్ మిస్‌లో' ఆమె కనిపిస్తారు. 'రఘుబాబు' గారైతే ఒక టిపికల్ స్టేటు ఏందంటే అవును. నేనిస్తాను, ఇస్తాను, ఇస్తానని జెప్తాడు. కానీ ఫైనల్‌గా వాడే హ్యాండ్ ఇస్తాడు. వాడికేం గావాలంటే వాడికి డబ్బు, యాపారం. వాడికదే ముఖ్యం. అండ్ దెన్ ఫైనల్‌గా ఆ అమ్మాయి రగస్య ఎవరైతే ఉందో ఆమె ఒక ఐటెమ్ సాంగ్ జేసింది. అది గూడా చాలా అంటే అది స్టోరీకి సంబంధించింది గానీ, ఆ ఐటెమ్ సాంగ్ అప్పుడు పెట్టాలైంది అదేం అదే. ఇంకోటేందంటే ఐటెమ్ సాంగ్ బాలేదు గాబట్టి అది ఎక్కలేదు. ఒకవేళ బాగుండుండు ఒకవేళ బాగుంటే నేనసలు ఆ మాట అనేటోడిని గాదు. బట్ యాహ్! ఐ డు థాట్. యాహ్! ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికొస్తే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇదొక క్రేజీ కాన్సెప్ట్. ఓకే. నువ్వు ఒక డిఫరెంట్ మాస్ యాక్షన్ మూవీ. మెయిన్‌గా ఎందుకంటే ఒక యూనిక్ స్టోరీ అండ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వలన. ఓకే. ఎందుకంటే జనరల్‌గా నువ్వు సారీ. జనరల్‌గా నువ్వు మాస్ మసాలా కమర్షియల్ సినిమాలో ఏం జూస్తావంటే, హీరోగాడొస్తాడు. వాడు అమ్మాయిని ప్రేమిస్తాడు. లేకపోతే అమ్మాయిని ప్రేమించిన తర్వాత వాడు ఐదర్ విలన్‌ని కొడతాడు, విలన్ కొడుకుడు కొడతాడు, లేకపోతే విలన్‌కి సంబంధించినోడు వాడు కొడతాడు. వాడు డైరెక్ట్‌గా వస్తాడు. ఓకే. సో, వాడేదో పిచ్చి పని జేసి వాడు వాడేదో జేస్తాడు. ఓకే. సో, విలన్ గాడు వాడు ఎందుకు హీరో అని జెప్పాలంటే ఇందాక చెప్పినాడు. వాడు కూతురిని ప్రేమిస్తాడు. లేకపోతే వాడు ఫ్యామిలీ మెంబర్‌ని చంపుతాడు. లేకపోతే హీరో గాడికి విలన్ ఆన్ రివెంజ్ గావాలి. ఎందుకంటే మేబీ వాడు మాస్ సినిమాలో సునీల్‌ని చంపుతాడు. లేకపోతే వాడికేదో పర్సనల్ రీజన్ ఉంటది. కాన్ఫ్లిక్ట్ అలా వెళ్తూ ఉంటది. ఏ లేకపోతే నీకు 'సింగం' సినిమాలాగా విలన్ గాడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. దాని తర్వాత హీరో గాడొస్తాడు. దాని తర్వాత కాన్ఫ్లిక్ట్ ఏందంటే మంచి, చెడు సినిమా మొత్తం ఇట్లా నడుస్తూ ఉంటది. ఈ మూవీ ఎందుకు యూనిక్ ఉందంటే, ఇది నాకు తెలిసినంత వరకు మొదటి సినిమా. హీరో గాడు విలన్ గాడు వాడు హీరో గాడిని ఎందుకు చంపాలనుకుంటున్నాడంటే, వాడు గుండెకాయ గావాలి వాడికి. ఎందుకంటే విలన్ గాడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏందంటే, ఈ మూవీలో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, హీరో గాడికి వాడికసలు విలన్‌తో కాన్ఫ్లిక్ట్ వచ్చే కొద్దీ వాడికసలు పర్పస్సు, వాడికసలు ఇంటెంటే లేదు.
ఇందాక చెప్పినట్టు ఓకే, హీరో ఒకడు ఎవడైనా కొడితే వాడిని చంపితే అఫ్ కోర్స్ వస్తుంది కదా. వీడైతే సింపుల్గా ఊరికొచ్చి వాడికి ఏదో లోన్ కోసం వాడొస్తే విలన్ గాడే వాడి జీవితం తలకిందలు చేసేసి వీడిని ఇరికిస్తాడనమాట ఆ మొత్తం దాంట్లో. ఓకే, ఎందుకంటే విలన్ గాళ్ళు ఒక హెల్దీ డోనర్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు సోనాబాయిని కాపాడడానికి. అప్పుడు గోపిచంద్ ఒక బోట్ ఎక్కితే అప్పుడు రమేష్ చెప్తాడు కదా, నాకు వెంటనే బ్లడ్ కావాలి సార్, నాకు బాంబే బ్లడ్ గ్రూప్ది నాకు కావాలని చెప్పి, నాది కూడా అదే అని చెప్పి. అప్పుడు సోనాబాయ్ అంత తోపుగాడు కాబట్టి వాడికి అన్నేసి కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ డాక్టర్ గాడు వాడికి ఫోన్ చేసి వాడు చెప్తారు ఒక డోనర్ ఉన్నాడు. అది వాళ్ళు బేసిక్గా గోపిచంద్ దగ్గర వాళ్ళు అడుగు తింటారు అనమాట. ఓకే, సో నీకు మూవీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే రమేష్ డోనర్స్ కోసం అడుగుతూ ఉంటాడు అనమాట. సార్ నాకు బాంబే బ్లడ్ గ్రూప్ కావాలని చెప్పి. అవును ఏంటి మీది బాంబే బ్లడ్ గ్రూప్ అని ఏదో ఇంటర్వ్యూ వస్తే దాని తర్వాత సోనాబాయ్ చెప్తాడు. సోనాబాయ్ చెప్పిన తర్వాత అప్పుడు నీకు గ్రిప్పింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంటెన్స్ డైరెక్షన్తో ఒక కాన్ఫ్లిక్ట్ సెటప్ చేస్తుంది. ఇంకోటి ఇందాక చెప్పినట్టు ఆ రాహుల్ దేవ్ది మహేష్ మాంజ్రేకర్ సబ్ ప్లాట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. నీ గోపిచంద్ అనేటోడు, దాని తర్వాత హీరోయిన్ వస్తుంది, ఆమె ఏదో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనమాట. నీ గోపిచంద్ 17 మినిట్స్ వరకు ఓకే. గోపిచంద్ 17 మినిట్స్ వరకు ఆయన అసలు సినిమాలోకి రారు. కానీ ఆయన ఇంట్రొడక్షన్ గూడా ఒక క్లాసిక్ మాస్ స్టైల్‌లో వాళ్ళు ఎలివేషన్స్ ఇస్తారు. ఎందుకంటే మహేష్ మాంజ్రేకర్ అందరూ కొడుతుంటే, "ఒరేయ్! ఈ ఊర్లో ఒక్కడు, ఒక్కడు కూడా లేడా?" అని చెప్పి అప్పుడు గోపిచంద్ ఇంట్రో. సైలెంట్‌గా అంటే స్టైలిష్‌గా రోడ్ మీద నడుస్తూ అట్లా వస్తూ ఉంటారు. ఇంకోటేందంటే ఇందాక చెప్పినట్టు హీరో గాడు వాడికి ఎందుకు వచ్చాడు, వాడు అవుట్ హౌస్ వాడు అమ్మాడు కాబట్టి ఆ డబ్బులు స్టేట్ నుండి రావాలి కాబట్టి వాడు అక్కడికి వస్తాడు. అండ్ దాన్ని ఎవడమ్మాడు, హీరోయిన్ అమ్మింది కాబట్టి ఆమె రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా వాడు అస్తమానం హీరోయిన్ ఆఫీస్కి వాడు వస్తూ ఉంటాడు. ఇంకోటి మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే హీరో గాడు వాడు దరిద్రాలు ఉంటాడు, బట్ ఈ మూవీలో ఎవడైనా సహాయం అడిగితే వాడు చేస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ రొమాంటిక్ ట్రాక్ ఏదైతే ఉందో అదేం న్యాచురల్గా ఏం లేదు. ఎందుకంటే వాడు అమ్మాయిని ప్రెషర్ చేస్తూ ఉంటాడు, అరే నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి. అది యాక్చువల్లీ చాలా వ్యాలిడ్ వాడు చేసే పని. ఎందుకంటే వాడు వెంటనే వాడికి డబ్బులు రావాలి కానీ దాని తర్వాత తీరా చూస్తే ఈ లైక్ అవుట్ ఆఫ్ నోవేర్ వీడిని జస్ట్ ఇష్టపడతారు అనమాట. ఓకే, ఇంకోటి ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ అనేది నాకెందుకో 'ఆజాద్' సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే బ్యాక్ మూసేస్తారు. వాళ్ళు తీసిన అప్పులు వాళ్ళు తీర్చలేరు. అంటే 'ఆజాద్‌లో' అది నకిలీ బ్యాంకు. అది వేరే విషయం అనుకోగానే నాకదే గుర్తొచ్చింది. సో, అది చేసే కొద్దీ జనాలు ఏం జేస్తారు, వాళ్ళిద్దరూ 'ఎల్‌బి శ్రీరామ్' గారిలాగా వాళ్ళు చనిపోతారు 'ఆజాద్' సినిమాలో. ఆర్ జస్ట్ వాళ్ళు చాలా స్ దరిద్రమైన స్ ఆహ్, దరిద్రమైన స్థితిలో ఉన్నారు బేసిక్‌గా. ఓకే, ఇంకోటేందంటే ఈ మూవీలో ఇందాక చెప్పినట్టు నువ్వు యాక్చువల్లీ ఆలోచిస్తే మూవీ మొత్తం ఇలానే నడుస్తూ ఉంటది. హీరో గాడు దరిద్రంలో ఉంటాడు. అండ్ దెన్ ఎప్పుడైనా వాడికి సహాయం చేసేటోడు లేకపోతే వాడికి మంచి జరుగుతుందనుకో, ఓకే, అప్పుడే వాడికి ఏదో ఒకటి జరుగుతది. లేకపోతే వాడెవడో చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ఈ మూవీలో ఫైట్‌లు వాళ్ళు చాలా మంచిగా ప్లే చేశారు. అండ్ వాళ్ళు ప్లే చేసే కొద్దీ యాజ్ ఎ రిజల్ట్ వాడికి దరిద్రం ఉండే కొద్దీ లేకపోతే వాడికి మంచి జరిగే కొద్దీ ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అంటే నీకు ప్రతి దానికి ఒక సాలిడ్ కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఫైట్లు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. కానీ ఆ రాహుల్ దేవ్ సబ్‌ప్లాట్ నాకంత ఎఫెక్టివ్‌గా అంత అంతగా ఏం అనిపియలేదు. ఏందంటే స్టార్టింగ్‌లో అంటే రాహుల్ దేవ్‌కి కూడా ఒక ఆర్క్ ఉంది సినిమాలో. అది నేను కాదనట్లేదు గానీ, నాకెందుకు అది పెద్దగా నచ్చలేదంటే ఫస్ట్ గోపిచంద్‌కి సహాయం చేసేటోడిలాగా వాళ్ళు చూపిస్తారు. బట్ దెన్ ఫైనల్‌గా గోపిచంద్ కూడా వాడే మోసం చేస్తాడు. ఓకే, నీకు దాని తర్వాత తనికెళ్ళ బర్ని ఒక లైక్ లోన్ ఆఫీసరు. ఆఫ్‌కోర్స్ వాడికి లంచం ఇప్పించి అదంతా చేసుకోవడానికి. బట్ ఏందంటే లాస్ట్ హోప్ ఆఖరి హోపు మనం డబ్బులు ఇవ్వచ్చు, మా దరిద్రాల నుండి బయటికి రావచ్చు అని చెప్పి టనకెల్ బర్ని ఫైనల్‌గా ఆయన కూడా ముంబైకి వస్తారు. కానీ విలన్ గాడు ఏందంటే వీడికి హీరో గాడు విలన్ గాడికి హ్యాండ్ ఇచ్చిన తర్వాత విలన్ గాడికి తిక్కలేసి ఈ విషయం వాడు తెలుసుకొని విలన్ గాడు వాడు ఎంత పట్టుదల ఉందంటే వాడు గుండెకాయ పట్టుకోవడానికి టనకేళ్ళ వారిని కూడా చంపేస్తాడు. సో ఏంటంటే హీరో గాడి దరిద్రము పూర్తయింది. వాడికి ఇంకా అంటే హీరో గాడికి దారులని మూసేసాయి వాడి సమస్యలు తీర్చుకోవడానికి అని చెప్పి
అందుకే అంటే ఏమన్నా మారుస్తే ఇక వాడి దారులన్నీ తీరిపోయాయి. ఆ రకంగా చూస్తే అందుకే చెప్తున్నా కదా! 'సోనాబాయ్' యాక్చువల్లీ ఒక గ్రేట్ విలన్. ఎందుకంటే నా ఫేవరెట్ మూవీలో 'డార్క్ నైట్' సినిమా ఉంటది. జోకర్ ఎందుకంత అద్భుతమైన విలన్ అంటే, ఒక విలన్ను ఒక హీరోకి వాడికి గ్రేట్ లెంగ్త్స్‌కి వాడు తోసాడనుకో, వాడు పుష్ చేశాడనుకో, ఇంకోటి హీరో గాడిని కాన్‌ఫ్లిక్ట్‌లోని పెట్టేసి చాలా కష్టమైన నిర్ణయాలు హీరో గాడు తీసుకోవాలంటే సినిమా జరిగినంత సేపు అంటే అది ఒక గ్రేట్ విలన్ హాల్ మార్క్. ఒక గ్రేట్ విలన్ అంటే వాడు వాడు చంపుకోటాలు, నరకోటాలు, అరవటాలు అవేం కాదు. నువ్వు సైకలాజికల్‌గా ఎవడి మీద ఎవడైనా పాయింట్ కొట్టావనుకో, అది యాక్చువల్లీ ఒక గ్రేట్ విలన్. సైకలాజికల్‌గా ఒకటే కాదు, సైకలాజికల్‌తో పాటు నువ్వు భయం పుట్టించావనుకో, భయం తెప్పించేలాగా నువ్వు చేసావనుకో, అది ఒక అద్భుతమైన విలన్‌కి ఉండే ఒక లక్షణాలు బేసిక్‌గా. సో, ఆ రకంగా చూస్తే 'సోనాబాయ్' అనేటోడు వాడు చాలా తెలివైనోడు అండ్ ఒక అద్భుతమైన విలన్ బేసిక్‌గా. సో, ఈ మూవీలో కూడా అంతే. 'సోనాబాయ్', 'కిరణ్' అది గోపిచంద్ పాత్ర పేరు ఈ సినిమాలో. 'సోనాబాయ్' ఈ మొత్తం సినిమాల్లో కిరణ్‌కి ఏం చేస్తాడంటే, కిరణ్‌ని పుష్ చేస్తూ ఉంటాడు చాలా గ్రేట్ లెంగ్త్స్‌కి. వాడు కాన్‌ఫ్లిక్ట్‌లోని ఫోర్స్ చేసి వాడికి చాలా టఫ్ డెసిషన్స్ చేస్తూ ఉంటాడు సినిమా ఉన్నంత సేపు. సో, అందుకే 'సోనాబాయ్' తోపు ఇంకొకసారి. సో, అన్నిట్లకంటే ఇది ఒక కథ. ఒక హీరో విలన్ అంటే మొదలైన ఒక కథ ఒక కోయిన్సిడెన్స్‌గా అండ్ హీరో విలన్‌ను వాళ్ళు అసలు అనుకోకుండా వాళ్ళేం కలుసుకోలేదు. వాళ్ళేం ప్లాన్ చేసుకోలేదు. ఫైనల్‌గా హీరో గాడు విలన్‌ని వాడు ఎందుకు చంపాడంటే వాడికి కూడా అర్థమైంది. నాకు కొంచెం లైక్ 'అరవింద సమేత' సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే నీకు వాడికి అర్థమైంది. విలన్ను నన్ను చంపినంత వరకు వాడసలు ఆగడు. వాడు నా గుండెకాయ దొరికినంత వరకు వాడు అసలు ఆగడు. సో, అందుకే నాకిచ్చే ఒక లంచం ఆ 200,00,00,000 యూనో అదంతా చేసుకోవడానికి ఆ 200,00,00,000 తీసుకొని వీడిని చంపేసి మా డ్యాడీ దరిద్రాలన్నీ తీర్చేసి అప్పుడు మేము ఎళ్ళొచ్చని చెప్పి అందుకే లాస్ట్‌లో వాడిని చంపేస్తాడు. ఇంకోటేందంటే వాడి జీవితానికి ప్రమాదం కాబట్టి వాడిని కూడా చంపేస్తాడులే గాని. బట్ ఈ ఇంటెన్షన్ అయితే నాకు మూవీలో అట్లయితే నాకు కనిపించిందనమాట. నెక్స్ట్ బ్రహ్మానందం గారి ట్రాక్ అయితే నాకంత ఫన్నీగా అనిపియలేదు. అండ్ జస్ట్ ఆయన అంటే ఆయన క్యారెక్టర్‌ని ఎక్స్‌టెండ్ జేసుకోవడానికి ఎందుకంటే అప్పట్లో బ్రహ్మానంద గారు అన్ని సినిమాలు వండేటోళ్ళు గాబట్టి. బట్ ఏలేటి గారికి ఒక కామెడీ డైరెక్టర్ కాదు. సో, అందుకే ఇందాకడ చెప్పినట్టు మోర్ ఫర్ జస్ట్ బ్రహ్మానందం గారి ప్రెజెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్. సో, మొత్తానికి చెప్పాలంటే రైటింగ్ అనేది అంటే చాలా బావున్నాయి. ఎక్సెప్ట్ ఫ్యూ థింగ్స్ హియర్ అండ్ దేర్. ఇదొక ఫెంటాస్టిక్‌లీ డిఫరెంట్ ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విత్ అద్భుతమైన స్టోరీ. సో, ఇవన్నీ కలిపే కొద్దీ నాకు సినిమా నాకు బేసిక్‌గా సినిమా జస్ట్ చాలా ఎక్కింది. సో, మొత్తానికి దర్శకత్వం బై చంద్రశేఖర్ ఏలట్టి గారు. సీ చంద్రశేఖర్ ఏలట్టి గారు దర్శకత్వం లైక్ బావుంది. అంటే సీ చాలా బావుంది ఈ మూవీకి. బట్ ఆయన సినిమాలు రీవాచ్ చేసే కొద్దీ, ఇదంతా చేసే కొద్దీ ఇంకోటి ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ 'సాహసం'. సో, అది కూడా ఆయన సినిమానే. దాని తర్వాత సో, అన్నీ ఆయన సినిమాలు చూసినాం బేసిక్‌గా ఈ అండర్ రేటెడ్ సీరీస్‌లో. ఓకే. సో, ఆయన సినిమాలు రీవాచ్ చేసే కొద్దీ నాకు యాక్చువల్లీ అర్థమవుతుంది. ఎందుకు ఏలెట్టి గారి సినిమాలు ఆడట్లేదు బాక్స్ ఆఫీస్ పరంగా. ఎందుకంటే ఏలెట్టి గారికి ఔట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉండొచ్చు. కానీ ఆయన ప్రాబ్లమ్ ఏందంటే నాకేమనిపిస్తుందంటే పేసింగ్. ఎందుకంటే మనం ఈ లైక్ 'పూరి జగన్నాథ్' గారి సినిమాలు, 'వివి వినాయక్' గారి సినిమాలు, 'శ్రీను గారి సినిమాలు, 'త్రివిక్రమ్' గారి సినిమాలు, 'రాజమౌళి' గారి ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక డిఫరెంట్ స్టైల్ లేదు. ఒక డిఫరెంట్ పేసింగ్ చూడాలంటే మా మైండ్‌తో పాటు మా మనసు అసలు ఒప్పుకోవు. ఎందుకంటే దీనికి అలవాటయ్యాము కాబట్టి. సో, నేనేమని చెప్తున్నానంటే, ఏలెట్టి గారికి ఔట్ ఆఫ్ బాక్స్ కాన్సెప్ట్స్ ఉండొచ్చు. కానీ ఆయన సినిమాలు జస్ట్ ఒక అడుగు తక్కువ అంటే జస్ట్ కొంచెం స్లోగుంటాయి. కొన్నిసార్లు ఏమవుతదంటే చాలా స్లోగుంటాయి. మొత్తం సేపు నువ్వు ఎంగేజ్ అవ్వడానికి సారీ. ఈవెన్ దో ఒక్కడున్నాడు సినిమాకి ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. విత్ ఎ గ్రేట్ హీరో వర్స్ విలన్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా సరే, చాలా యూనిక్‌గా ఉండే కొద్దీ,
నీకు నాకు సినిమా చూసినంత సేపు కొద్దిసార్లు ఏమనిపించిందంటే నీకు సినిమా చాలా స్లోగా అవుతది. ఎందుకంటే సినిమా మెయిన్ స్టోరీ మీద ఫోకస్ చేసే కొద్దీ సినిమా చాలా బావుంటది. కానీ మిగతా సబ్ ప్లాట్లు వాళ్ళు ఫోకస్ చేసే కొద్దీ ఎస్పెషల్లీ లోనులు క్లియర్ జేయడం, మొత్తం ఫ్లాష్ బ్యాక్, దాని తర్వాత బ్రహ్మానందం గారివి ఆ మొత్తం ట్రాకు. దాని తర్వాత సినిమాలో ఇదసలు ఈ ప్లాట్ పాయింట్ ఎవడికైనా గుర్తుందో లేదో నాకు తెలీదు గానీ, నీకు 'నేహ జుల్కా'కి ఒక తమ్ముడుంటాడు. వాడో తాగుబోతు. వాడొక రాత్రి వస్తాడు. తీరా చూస్తే ఆ ఆ పా ఆ పాయింట్ వాళ్ళసలు రిజాల్వ్ జేయరు. లైక్ వాడు ఒకటే సీన్‌లో కనిపిస్తాడు. దాని తర్వాత వాడు మళ్ళీ రాడు. సో, ఈ సీన్‌లొచ్చే కొద్దీ మూవీ చాలా స్లో అవుతది. ఇంకోటి అంటే ఇది ఎడిటింగ్ పాయింట్‌లో చెప్దాం అనుకున్నా గానీ, నేనిక్కడే చెప్తాను. మూవీ రన్ టైము బేసిక్‌గా 2 అవర్స్ 17 మినిట్స్ 2 అవర్స్ 16, 2 అవర్స్ 17 మినిట్స్ ఉంటది. నీకు ఫస్ట్ హాఫే ఒక 1 అవర్ 17 మినిట్స్ ఉంటది. సో, నీకు సెకండ్ హాఫ్ జస్ట్ ఒక 1 అవర్. కానీ నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ అంత ఎంటర్‌టైనింగ్ ఉన్నా సరే, అంత ఇంటెన్స్‌గా, అంత గ్రిప్పింగ్ ఉండే కొద్దీ, సెకండ్ హాఫ్ చాలా స్లో అయ్యే కొద్దీ బేసిక్‌గా నీకు అటు ఇటు లైక్ వెళ్తది. అంటే అటు ఇటు ఇన్ ద సెన్స్ ఆఫ్ కథ ఇంకా వెళ్తూ ఉంటది గానీ, నీకు పేసింగ్ అనీవెన్‌గా ఉంటది. సో, అదే చెప్తున్నా గదా! సీ ఇప్పుడేందంటే ఎస్పెషల్లీ మన ఆడియన్స్‌కి ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్‌కి లేకపోతే నేను ఏ ఆడియన్స్‌కి జెప్తాను స్పెసిఫిక్‌లీ యూ నో ఇప్పుడు మూవీ అనేది చాలామంది ఒక డెఫినిషన్ చెప్తారు. కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్ జెప్తారు. కొంతమంది ఆర్ట్ అని జెప్తారు. కొంతమంది ఆహ్, ఏంటది కొంతమంది లైక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. సో, ఇవన్నీ సో, ఇప్పుడు సినిమా అనేటి సినిమా అనేదేంది అనే ప్రతి ఒక్కడికి ఒక డిఫరెంట్ డెఫినిషన్ ఉంటది. మేబీ ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఒక బట్ నేనేమంటున్నానంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ మెజారిటీ అంటున్నాను. నేను అందరూ అనట్లేదు గానీ మెజారిటీ ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులు వచ్చేసరికి వాళ్ళు సినిమాలు ఎట్లా చూస్తారంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎవరైనా ఈ సినిమాకి డబ్బులు పెట్టి మాకు పైసా వసూలు వచ్చిందా లేదురా వై అన్నట్టు వాళ్ళు చూస్తారు గదా! అది చేసే కొద్దీ నువ్వు పెట్టే యూనో ప్రతి రూపాయికి నువ్వు ప్రతి నిమిషం ఎంటర్‌టైన్ జేయాలి. నువ్వు ఎంటర్‌టైన్ చేయలేదనుకో అది చాలా కష్టమైన పని. అండ్ 'ఏలెట్టి' గారి సినిమాలతో లైక్ బేసిక్‌గా అదే ప్రాబ్లమ్ నాకనిపిస్తది. నీకు నువ్వు ఏ కథయినా తీయరాబోయ్. నేనదే చెప్తున్నా. నువ్వు ఏ కథయినా తీ. నువ్వు లిటరల్లీ ఒక కుందేలు అండ్ నువ్వొక టర్టిల్ సినిమా తీ. ఓకే. 'టార్టాయిస్ అండ్ ద రాబిట్' ఏదో ఒకటి. అదేదో ఒక ఫెయిరీ టేల్ లాగా ఉంటది గదా! ఆ కథ ఆ కథ తీ. ఓకే. నువ్వు అది ఎంగేజింగ్ వేలో చెప్పావనుకో నేను ఎంటర్‌టైన్ అవుతాను. సో, నువ్వు ఏ కథ అయినా తీసుకో, నువ్వు ఏ కథ అయినా తీ గానీ, ఆ కథ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం సేపు ఎంగేజింగ్ ఉండాలి. ఒక్క సెకండ్ అయినా అది కొంచెం తగ్గిచ్చిందనుకో జనాలు వాళ్ళు రెస్ట్‌లెస్ అవుతారు. అండ్ 'ఏలెట్టి' గారి సినిమాలు గూడా నాకిప్పుడు చూస్తుంటే నాకు అలానే అనిపిస్తాయి. ఐ నో నేను లాస్ట్ పాడ్‌కాస్ట్‌లో అనుకోకుండా ఒకరోజు సినిమా గురించి నేను మాట్లాడాను. కానీ మాట్లాడే కొద్దీ నాకేం అర్థమైందంటే ఓకే. ఇవన్నీ బావుండొచ్చు కానీ, నాకు సినిమా ఎక్కట్లేదు. నీకు ఫస్ట్ హాఫ్ ఎంత బోర్ కొడతదంటే అంత బోర్ కొడతది. నీకు స్ నీకు సినిమా మొత్తం సెకండ్ హాఫ్‌లోనే జరుగుతదనమాట. సో, నాకు ఫస్ట్ హాఫ్‌కే అంత తిక్కలేసిందంటే, ఓకే. ఇప్పుడేదో నడుస్తుంది కాబట్టి అది అట్లా వెళ్తూనే ఉంటది గానీ, ఐ థింక్ 'ఏలెట్టి' గారికి ఔట్ ఆఫ్ బాక్స్ కాన్సెప్ట్స్ ఉన్నా సరే, ఇప్పటి వరకు ఆయన అన్ని సినిమాల్లో ఆయనకి పేసింగ్ అనేది ఆయనకెప్పుడూ ఆయన నేర్చుకోలేదనేదే నాకనిపిస్తుంది. సో, అందుకే ఆయన సినిమాలు లార్జర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా! ఆయన తీసే సినిమాలు కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కి ఎక్కుతాయి గానీ, ఇప్పుడు మల్టీప్లెక్స్ ఆడియన్స్ కాకుండా అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలాగా ఆయన ఎందుకు తీయలేకపోయారంటే నాకిదే కనిపిస్తుందనమాట. సో, డ్యూ టు పేసింగ్. బట్ యాహ్! దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికొస్తే సాంగ్స్ అండ్ బీజీఎం బై కీరవాణి గారు. పాటలైతే నాకు పిచ్చలైట్ అనిపించాయి. అసలు పాటలు ఏం బాలేవు. నాకేమో నచ్చిన ఒక పాట అంటే ఇట్ వాజ్ 'అడుగడుగున'. అది ఎందుకు నచ్చిందంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సీతారామ శాస్త్రి గారు రాశారు కాబట్టి. సో, ఈ సినిమాలో 5 పాటలుంటాయి.
మనకు అక్కర్లేదు రిటన్ బై అనంత్ శ్రీరామ్ గారు, అబ్బో వాడెంతో రిటన్ బై జొన్నవిత్తల గారు, అడుగడుగున రిటన్ బై సిరివెన్నెల గారు, ఐసే ఎంజాయ్ రిటన్ బై అనంత్ శ్రీరామ్ గారు, అండ్ ఇవాళ నా పిలుపు రిటన్ బై అనంత్ శ్రీరామ్ గారు. సో 5 పాటలు ఉంటాయి ఈ సినిమాలో. బట్ అదే చెప్తున్నారు కదా, అడుగడుగున పాట ఒకటే బాగుంటుంది. కానీ బీజిఎం అయితే ఆమ్, బీజిఎం అయితే చాలా బాగుంది. అంటే నీకు సినిమాని పర్ఫెక్ట్గా, సినిమాకుండే ఒక మూడు అది పర్ఫెక్ట్గా చాలా మంచిగా కాంప్లిమెంట్ చేసింది. అంటే సినిమాకి మూడు పరంగా పర్ఫెక్ట్గా షూట్ అయింది. అండ్ దెన్ నీకు ఆల్మోస్ట్ అన్ని సీన్లు ఆ బీజిఎం చాలా కాంప్లిమెంట్ చేస్తుంది. సో నీకు ఆల్మోస్ట్ అన్ని సీన్లు చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తాయి, అంటే నీకు ఎక్కుతాయి బేసిక్గా. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై జయకృష్ణ గుమ్మాడి గారు డీసెంట్ అనిపించింది. మూవీలో కొన్ని మంచి షాట్లు ఉన్నాయి. అండ్ నాకు లైటింగ్ స్కీమ్ నాకు ఎక్కడ నచ్చిందంటే, గోపిచంద్ గారి గెస్ట్ హౌస్లో ఒక ఆరెంజ్ అండ్ టీలు కిటికీలు ఉంటాయి అనమాట. అవైతే చాలా చాలా బాగుంటాయి. అంటే ఆ కలర్ చూడడానికి చాలా బాగున్నాయి. ఆ ఫ్రేమింగ్ మిగతావి చాలా బాగానే చేశారు. బట్ ఐ థింక్ యూట్యూబ్ ప్రింట్ అంత దరిద్రంగా ఉంది కాబట్టి నువ్వు నిజంగానే ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అసెస్ చేసుకోవడానికి ఐ థింక్ నిజంగానే నీకేం లేదు యాక్చువల్లీ. సో నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై రవీందర్ గారు చాలా బాగుంది. అంటే ఆయన తీసుకునే లొకేషన్స్ అవన్నీ చాలా అద్భుతంగా చేశారు. ఏంటంటే ఆ ఫ్యాక్టరీ సెకండ్ ఫైట్ జరిగే ఆ మొత్తం లైక్ వేర్ హౌస్ ఉంటుంది కదా, ఆ వేర్ హౌస్ బిల్డింగ్ అది చాలా మంచిగా కనిపెట్టారు. నెక్స్ట్ సోనాబాయ్ హౌస్, సముద్రం పక్కన ఒక మొత్తం అది ఒక సెటప్, అది కూడా చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ జరిగే బార్ సెట్, దాని తర్వాత గోపిచంద్ గెస్ట్ హౌస్లో ఇందాక చెప్పినట్టు ఆ కిటికీలు, ఆ ఆరెంజ్ అండ్ టీల్ కిటికీలు, నీకు బ్యాంక్ సెట్, దాని తర్వాత అన్నీ చాలా న్యాచురల్గా అన్నీ చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో జరిగే కొద్దీ అంటే హైదరాబాద్ అండ్ ముంబైలో మొత్తం షూటింగ్ చేశారు. నీకు ఏ పాయింట్లో అయినా అరే ఈ లొకేషన్ ఆర్టిఫిషియల్గా ఉందిరా అన్నట్టు నీకు ఏ ఫీలింగ్ రాదు, అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇంకోటి నాకు అన్నిటికంటే ఏం నచ్చిందంటే, నీకు సముద్రం పక్కన వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టారు కదా, ఆ ఇల్లు వాళ్ళు కట్టారు. అది నిజంగానే వాళ్ళు కనిపెట్టారా? లేకపోతే సినిమా కోసం వాళ్ళు కట్టారా అనేది నాకు తెలీదు గానీ, స్క్రీన్ మీద చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది. ఆ ఇంటి పక్కన అంటే ఆహ్, కొంచెం ఆ లెవెల్ మీద ఆ ఆఫీసు, దాని తర్వాత కింద చూస్తే ఆహ్, ఎన్ ఏందంటే నువ్వు దారిలో చూస్తే నీకు నువ్వు ఎక్కువ చూసావు అనుకో, నీకు సముద్రం కనిపిస్తుంది. సో అది చూడడానికి చాలా బాగుండేది స్క్రీన్ పైన. నెక్స్ట్ ఎడిటింగ్ ఈజ్ డీసెంట్ నాకు అనిపించింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మూవీ 2 hours 17 minutes ఉంటుంది. కానీ నీకు 1 hour, ఫస్ట్ హాఫ్ 1 hour 17 minutes ఉంటుంది. సెకండ్ హాఫ్ ఓన్లీ 1 hour. కానీ నాకు చాలా చాలా లెంగ్తీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది, చాలా యాక్షన్తో ప్యాక్ అయింది. సెకండ్ హాఫ్ మోరు డ్రామా అండ్ ట్విస్ట్లు. బట్ నిజం చెప్పాలంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ సాంగ్ ప్లేస్మెంట్ అయితే వర్స్ట్గా ఉండేది. నీకు పేషెన్స్ చాలా టెస్ట్ అవుతుంది. నేను సింపుల్ చెప్తాను, నీకు క్లైమాక్స్ జరుగుతూ ఉంటుంది, సినిమా బేసిక్గా అయిపోయింది, వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్లో కలుస్తారు, లేకపోతే వాళ్ళు వర్షంలో తడుస్తారు, ఒకరు ఒకరిని చూస్తారు, కట్టపన్న నెక్స్ట్ సీన్ తలైవా ఓరు సాంగ్ దుబాయ్లో. ఏం జరుగుతుంది? అరే అరే వాళ్ళిద్దరు ఎడారిలో ఆడుకుంటే నాకెందుకు వస్తది రా? నువ్వు నువ్వు కథ చెప్పు, నాకు ఈ పాట ఎందుకు చూపిస్తున్నావు అసలు? సో నాకు నాకు చిరాకు దెబ్బింది. నెక్స్ట్ ఫైట్స్ ఎక్సలెంట్. అన్ని ఫైట్లు ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఐ థింక్ ఎస్పెషలీ ఈ మూవీలో న్యాచురల్ ప్లేస్మెంట్ అండ్ స్టోరీకి ఆ స్టేక్స్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఈ సినిమాలో 5 ఫైట్లు ఉంటాయి. మీరు ప్రతి ఫైట్ మీరు గమనించండి, ప్రతి దానికి ఒక రీజనింగ్ ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది, అండ్ ఒక అంటే స్టోరీ పరంగా ఆ ఫైట్లో ఓకే ఇది జరగకపోతే, అంటే బేసిక్గా సినిమాలు ప్రతి ఫైట్ ఎట్లా ఉంటుంది అంటే, దీంట్లో హీరో గారు దాని నుండి బయటకు రాకపోతే వాడు చచ్చిపోయి వాడు గుండెగాడి తీసుకొని విలన్ గాడిని ఆడ చంపేస్తాడు బేసిక్గా. సో అందుకే వాడు ఎవ్రీ ఫైట్ ఈ మూవీలో హీరో గాడు బేసిక్గా చావు బ్రతుకులో ఉంటాడు అన్నమాట. సో అందుకే నీకు ఆ ఫైట్లో చాలా స్టేక్స్ ఉంటాయి. అండ్ ఫ్యాక్టరీ ఫైట్ అయితే అదే వేర్ హౌస్ ఫైట్ మూవీలో సెకండ్ ఫైట్, అది నేను బెస్ట్ అంటాను. ఎందుకంటే దాంట్లో ఉండే క్రియేటివిటీ చాలా బాగుంది. లైక్ వీడు పరిగెత్తాడు, అంటే అటు సైడ్ ఇటు సైడ్ పరిగెత్తారు, వాళ్ళిద్దరు చేతులు కప్పుకొని ఒక లైన్లో నించుని ఉంటారు. బట్ దెన్ వాడు మళ్ళీ కొడతాడు, ఇది చేస్తాడు. అండ్ మిగతా ఫైట్లు వాళ్ళు కంపోజ్ చేసే కొద్దీ చాలా చాలా అద్భుతంగా చేశారు. దీని గురించి ఎవరు మాట్లాడరు కానీ నేను చెప్తాను. అందరూ ప్రభాస్ గారు కట్అవుట్ అంటారు. నేను ఆబ్వియస్గా అది ఫ్యాక్టు. కానీ
గోపిచంద్ గారి కట్అవుట్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. అండ్ ఫైట్‌లకి అంటే గోపిచంద్ గారు ఫైట్ చేస్తే నీకు చాలా అంటే చాలా బిలీవబుల్‌గా ఉంటది బేసిక్‌గా. సో, ఆయన ఫ్లెక్సిబిలిటీ ఆయన అది చేసే న్యాచురల్‌గా చేసే కొద్దీ అండ్ యాహ్! సో, ఫైట్‌లో అయితే మూవీలో బెస్ట్ పార్ట్ ఏందంటే స్టోరీ అండ్ యాహ్! స్టోరీ తర్వాత ఫైట్‌లు. అద్భుతంగా, అద్భుతంగా చేశారు. 17½ ఇయర్స్ తర్వాత ఇంకా వాళ్ళు అంత ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. డైలాగ్స్ బై కొరటాల శివ గారు యాహ్! దేర్ ఓకే అండి. పెద్దగా గుర్తుండిపోయే డైలాగ్స్ ఏం లేవు. ఆహ్, మేబీ ఈయన లాస్ట్‌లో డైలాగు బ్రహ్మానందం గారు ఆ గోతి నుండి బయటకొచ్చిన తర్వాత ఏమంటారంటే ముంబైకొచ్చి 2 రోజులయిందమ్మా. కానీ బయటకొచ్చి ఒక గంట ఒక గంట అయిందంటారు. ఆ డైలాగ్ అయితే బావుంది. కాస్ట్యూమ్ డిజైన్ అయితే బావుంది. ఎస్పెషల్లీ ఫర్ గోపిచంద్. ఎందుకంటే ఒక కొత్త టైప్ ఆఫ్ స్టైలింగ్ ఉంటది. వీడు అస్తమానం మంచి మంచి ప్యాంట్‌లేసుకుంటాడు. దాని తర్వాత బెల్ట్‌తో ఒక మంచి టక్ ఇన్ టీ షర్ట్ యేసుకుంటాడు. సో, అది ఏం చేసిందంటే వీడు యాక్చువల్లీ ఒక బలిసినోడు. ఆ బలిసినోడు స్థాయిని రిఫ్లెక్ట్ జేసుకోవడానికే వాళ్ళు చాలా మంచిగా మంచిగా చెప్పారు. కొరియోగ్రఫీ అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మాట్లాడుకోవడానికి నా దగ్గర ఏం లేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే దే ఆర్ జస్ట్ ఓకే. ఇందాక చెప్పినట్టు ఆ 'శ్రీ బాలాజీ' ప్రింట్ చాలా వరస్ట్‌గా ఉంది యూట్యూబ్‌లో. సో, ఈ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయా? బాలేదా? అని చెప్పుకోవడానికి నాకు సరిగ్గా అదేం రావట్లేదు. సో, యాహ్! సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే యె ఈజ్ ఇట్ అండర్ రేటెడ్ అంటే యెస్ అండి. యెస్. 'ఒక్కడున్నాడు' ఈస్ అండర్ రేటెడ్. ఎందుకంటే చాలా యూనిక్ అండ్ చాలా అద్భుతమైన కథతో ఒక మాస్ ఎంటర్‌టైనర్‌తో పాటు ఇంకోటేందంటే అసలు ఈ ఆలోచన రావడం అనేది జీనియస్. ఇది మిగతా తెలుగు సినిమాలకి, మిగతా మాస్ ఎంటర్‌టైనర్స్‌కి కాలం ఎంతసేపు ఉన్నంత వరకు ఇట్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే ఇది డిఫరెంట్ అండ్ యూనిక్ యూ నో టేకింగ్‌తో అండ్ డిఫరెంట్ స్టోరీతో వాళ్ళు తీశారు కాబట్టి ఇట్ విల్ డెఫినెట్‌లీ స్టాండ్ టెస్ట్ ఆఫ్ టైమ్. దెన్ ఫ్రమ్ మన యూజువల్ రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్స్ మన ఎన్ని సంవత్సరాలు చూసే కొద్దీ. సో, మూవీలో డైరెక్షన్, యాక్టింగ్, స్టోరీ, ఫైట్‌లు అన్నీ అద్భుతంగా వాళ్ళు తీశారు. అండ్ ఇందాక చెప్పినట్టు ఇది డెఫినిట్‌గా తెలుగు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ తెలుగు సినిమాల్లో ఇది డెఫినిట్‌గా విల్ రిమైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ మూవీస్. వాళ్ళు ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో వాళ్ళు వాళ్ళు తీశారు. సారీ. అంటే ఇట్ విల్ రిమైన్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ తెలుగు మూవీస్ దట్ వి ఎవర్ హ్యాడ్. సో, ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఇది అట్లా గుర్తుండిపోతది. అరే! ఇది చాలా యూనిక్ సినిమారా బాబు అన్నట్టు. సో, యాహ్! దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. Have a fantastic day. We'll see you in our next episode. Take care. Bye bye.